Hi, welcome back to C Programming. I'm your Dr. Vasu. ఈ సి ప్రోగ్రామింగ్ తో పాటు వేరే ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలర్ట్స్ వస్తాయి. ఈ ప్రోగ్రామ్ ని గూగుల్ డ్రైవ్ లో షేర్ చేస్తున్నాను, దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్ సిలోనే పాయింటర్స్ అనేది చూద్దాం. సో పాయింటర్స్ అంటే ఏంటి అసలు? సపోజ్ మనం ఒక పర్సన్ కోసం మిస్టర్ ఎక్స్ కోసం సెర్చ్ చేస్తున్నాం. ఓకే, అతని పేరు మిస్టర్ రామ్. ఇతను ఒక పర్టికులర్ పర్సన్ హ్యాస్ సమ్ ఫీచర్స్, రైట్? హిస్ సమ్ హైట్ సంథింగ్, అతని ఫీచర్స్ చెప్తాం. బట్ అంతటితో సరిపోదు. అతను కరెక్ట్ గా లొకేట్ చేయాలి అని అంటే అతని అడ్రస్ కావాలి, ఒక డోర్ నంబర్ ఉండాలి, ఏరియా, సిటీ, పర్టికులర్ అడ్రస్ ఉంటే తప్ప దాన్ని మనం అతన్ని లొకేట్ చేయలేము. ఓకే, అలాగే ఇక్కడ మనకి సపోజ్ ఒక వాల్యూ ఉంది, ఒక వేరియబుల్ ఎక్స్ అనేది, దానికి కొంత వాల్యూ ఉంది. ఓకే, అది ఎక్స్ అనేది సపోజ్ ఒక 100 అనేది క్యారీ చేస్తుంది. దాన్ని లొకేట్ చేయాలి, మనం కంప్యూటర్లో స్టోర్ చేసాము, మనం దాన్ని కావాలి యూజ్ చేసుకోవాలి అంటే అది ఎక్కడుందో వెతికి పట్టుకోవాలి. అంటే దాని డోర్ నంబరు, ఏరియా, సిటీ కావాలి. కానీ కంప్యూటర్లో అలాంటి డోర్ నంబర్లు, సిటీలు ఏమి ఉండవు. అక్కడ ఉండేదల్లా దానికి సంబంధించి ఒక అడ్రస్ ఉంటుంది. ఓకే, ఒక నంబర్తో ఆ పర్టికులర్ అడ్రస్ అనేది ఉంటుంది. ఈ అడ్రస్ అనేది ఏం చేస్తుందనంటే ఈ పర్టికులర్ లొకేషన్లో, అంటే ఆ ఇంట్లో ఆ మెమరీ లొకేషన్లో ఎవరైతే ఉన్నారో, అంటే ఏ వాల్యూ అయితే ఉందో దాన్ని యాక్సెస్ చేస్తుంది అనమాట. సో దాన్ని మనం ఇక్కడ పాయింటర్ అని పిలుస్తాం మన ఇక్కడ ఈ టర్మ్స్ లో. ఓకే, దాన్ని యాక్చువల్గా పర్టికులర్గా అడ్రస్ అనమాట. సో ఇప్పుడు మన టర్మ్స్ లో కనుక ఒకసారి చూస్తే, ఇప్పుడు సపోజ్ మనం ఇండైరెక్ట్ గా చూస్తే ఒక పర్టికులర్ అడ్రస్కి వెళ్ళాం. అడ్రస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తాం, అక్కడ ఒక హౌస్ చూస్తే ఆ హౌస్ లో పర్టికులర్గా ఎవరు ఉన్నారో వాళ్ళని క్యాచ్ చేస్తాం. అంటే సపోజ్ అందులో మిస్టర్ ఎక్స్ ఉండొచ్చు, వై ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఓకే, సో అక్కడ ఎవరున్నారు అన్నది ఆ యొక్క పర్టికులర్ మెమరీ లొకేషన్ లో, అంటే ఈ అడ్రస్ కు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటాం మనం ఇక్కడ. ఓకే, అంటే ఇక్కడ పర్టికులర్ గా ఈ అడ్రస్ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ ఉండే దీన్ని ఏమని పిలుస్తాం అంటే వేరియబుల్ అని పిలుస్తున్నాము. ఓకే, సో ఇవన్నీ కూడా అసలు ఏంటి, ఎలా యూజ్ చేయాలి అన్నది మనం క్లియర్ గా చూద్దాం. ఓ చిన్న పాయింటర్ అంటే ఇట్స్ ఎ వేరియబుల్. ఓకే, ఇట్ స్టోర్స్ ద మెమరీ. ఒక పర్టికులర్ వేరియబుల్ కి సంబంధించిన అది అడ్రస్ ఎక్కడ అన్నది అది స్టోర్ చేస్తుంది. ఇది డైనమిక్ మెమరీ అలొకేషన్. దీన్ని డైనమిక్ అని ఎందుకన్నామంటే అక్కడ పరిస్థితులను బట్టి అంత మెమరీ ఆప్టిమం యూజ్ చేసుకుంటూ, అంటే వేస్ట్ కాకుండా అలొకేషన్ అనేది జరుగుతుంది. అంటే ఒక ఎరే తీసుకుందాం ఎగ్జాంపుల్. మనం డిఫైన్ చేసేటప్పుడు ఎరేని A100 అని ఇచ్చాం. అంటే 100 ఎలిమెంట్స్ కోసం అని ఒక ఎరేని డిక్లేర్ చేస్తాం. అంటే అది ఏం చేస్తుంది, ఒక 100 మెమరీ మెమరీ లొకేషన్స్ ని అలొకేట్ చేస్తుంది. 100 యూజ్ చేసుకోకుండా మనం ఒక్క 10 యూజ్ చేసామంటే మిగతా 90 వేస్ట్ అయిపోయినట్లే కదా. ఆ వేస్ట్ అవ్వకుండా ఇదేం చేస్తుందనంటే మనం ఎన్నైతే ఎలిమెంట్స్ వాడుకుంటున్నామో అంతవరకు మాత్రమే మెమరీని అలొకేట్ చేసి మిగతాది ఫ్రీగా ఉంచేస్తున్నాం. అంటే అక్కడ మెమరీ, కాస్ట్లీ మెమరీని వేస్ట్ కాకుండా కాపాడుతుంది. ఆ విధంగా ఈ డైనమిక్ మెమరీ అనేది హెల్ప్ చేస్తుంది. దీన్ని డేటా టైప్ తో మనం డిఫైన్ చేస్తాం. అది ఏ టైప్ ఆఫ్ డేటా ఐటమో స్టార్ అండ్ ఐడెంటిఫైర్ నేమ్ తో ఇస్తాం. ముందుగా ఇది యూజ్ చేసుకోవాలి అని అంటే దాన్ని ముందుగా డిక్లేర్ చేయాలి మనం. అది ఏ టైప్ ఆఫ్ డేటా అన్నది అది దాన్ని ఒకసారి మనం డిఫైన్ చేసి తర్వాత మాత్రమే దాన్ని యాక్సెస్ చేయగలం. డిఫైన్ చేసిన తర్వాత అది ఏ మెమరీ అడ్రస్ ని సంబంధించింది. ఇప్పుడు సపోజ్ గవర్నర్పేట 2వ లైన్ అన్నా, ఆ గవర్నర్పేట 2వ లైన్ లో ఎవరున్నారో ఏ హౌస్ చెప్పాలి పర్టికులర్ గా. ఆ పర్టికులర్ గా పలానా 3rd హౌస్ అని అంటే ఆ 3rd హౌస్ గా వెళ్తుంది. సో ఆ విధంగా మనం అసైన్ చేయాలి. అలాగే యాక్సెస్ చేసేటప్పుడు కూడా పలానా గవర్నర్పేట 3rd లైన్ 2nd హౌస్ అన్నప్పుడు ఆ 2nd హౌస్ లో ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పర్టికులర్ పర్సన్ యాక్సెస్ చేస్తుంది. అలాగే వాల్యూ కానీ. సో మనం చూద్దాం క్లియర్ గా.
వీటిని టైప్డ్ పాయింటర్స్ అని అంటాం. అది ఏ టైప్ ఆఫ్ డేటా ఐటమ్ అన్నది ఇక్కడ డిక్లేర్ చేసేటప్పుడు చెప్పాలి. ఇంటీజర్ కావాలి, లేక క్యారెక్టర్ కానీ, ఇలా ఫ్లోట్ కానీ డిక్లేర్ చేస్తాం. సో ఇండైరెక్షన్ ఆపరేషన్ అని అంటాం. ఇండైరెక్షన్ ఆపరేషన్ అంటే ఏంటంటే, సపోజ్ మనం ఒక ఇన్స్టిట్యూట్ తీసుకుంటే, ఇన్స్టిట్యూట్ లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కి ఒక ప్రింటర్ అవసరమైంది. ఈ ప్రింటర్ అవసరమైనప్పుడు తనంతట తను డైరెక్ట్ గా మార్కెట్ కి వెళ్ళి లేదా ఆర్డర్ పెట్టేసి కొనుక్కునే అధికారం తనకుండదు. అప్పుడేం చేస్తాడు, ఒక లెటర్ ఒకటి ప్రిన్సిపల్ కి, ఆ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ కి ఒక లెటర్ పంపిస్తాడు. ఏమని, నాకు మా డిపార్ట్మెంట్ కి ఒక ప్రింటర్ కావాలి. ప్రింటర్ కావాలి అన్నప్పుడు ఆ ప్రిన్సిపల్ కూడా ఏం చేస్తాడంటే, ఆ లెటర్ ని పర్చేస్ డిపార్ట్మెంట్ కి పంపిస్తాడు. ఆ పర్చేస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి కావాల్సిన కొటేషన్స్ తెప్పించుకొని, దానికి ప్రాసెస్ చేసి, దానికి కావాల్సిన మనీ పే చేసి, ఫైనల్ గా దే ప్రొక్యూర్ ఇట్, దాన్ని కొంటారు. కొన్న తర్వాత ప్రింటర్ వచ్చిన తర్వాత అప్పుడు డైరెక్ట్ గా ఆ ప్రింటర్ ని హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కి పంపించడం జరుగుతుంది. అంటే ఇదంతా కూడా ఒక ఇండైరెక్ట్ ప్రాసెస్. దానికి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కి కావాల్సిన పని అయిపోయింది, తనకి ఏం కావాలో అది నెరవేరింది, ఫుల్ఫిల్ అయింది, కానీ తన చేతులతో ఏ పని చేయలేదు. అంటే ఇండైరెక్ట్ గా ఆపరేషన్ జరిగింది. సో ఈ విధంగా ఇండైరెక్ట్ ఆపరేషన్ ఉన్నది జరుగుతుంది. ఇదే ఇండైరెక్షన్ ఆపరేషన్ అంటాం. తర్వాత దీన్ని యూనరీ ఆపరేటర్ అంటాం. ఒక్క ఆపరెండ్ మేట్ మాత్రమే ఆపరేట్ చేస్తుంది కాబట్టి దీన్ని యూనరీ ఆపరేటర్ అంటారు. అడ్రస్ ఆపరేటర్ అని అనొచ్చు. తర్వాత ఎక్స్ అనేది ఒక వేరియబుల్ అయితే యాంపర్సాండ్ ఎక్స్ అనేది పాయింటర్ అవుతుంది. దానికి ఎక్స్ కి యాంపర్సాండ్ ఎక్స్ అనేది పాయింటర్ అవుతుంది. ఇది మనకు ఆల్రెడీ ఇంత క్రితం యాంపర్సాండ్ ఎక్స్ అనేది చాలా సార్లు చూసాం. ఎక్కడంటే ఈ స్కాన్ఎఫ్ ఫంక్షన్ లో మనం చాలా సార్లు ఈ యాంపర్సాండ్ అండ్ వేరియబుల్ నేమ్ ఇవ్వడం చాలా సార్లు జరిగింది. అప్పుడు ఏంటి అన్నది క్లారిటీ లేదు, తెలియదు. ఇప్పుడు అది ఏంటి అన్నది చాలా క్లియర్ గా చూడబోతున్నాం. దాని ఇంపార్టెన్స్ ఏంటి, అది ఎలా ఫంక్షన్ చేస్తుందో క్లియర్ గా చూద్దాం. ఓకే, దీన్ని ఈ అడ్రస్ ని పర్టికులర్ గా ఈ పి అనే వేరియబుల్ కి ఇక్కడ ఇవ్వడం, అసైన్ చేయడం జరుగుతుంది అన్నమాట. తర్వాత దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు, యాక్సెస్ చేయాలన్నా ఏం చేయాలన్నా. ఇప్పుడు ఒక చిన్న సింపుల్ ప్రోగ్రామ్ తో అసలు ఈ పాయింటర్ అంటే ఏంటో చూద్దాం. ఒక ఇంటిజర్ తీసుకున్నాం, ఎక్స్ అనే ఇంటిజర్ వేరియబుల్, దానికి ఒక 100 అనే వాల్యూని ఇచ్చాం. దాని వాల్యూ ప్రింట్ చేయాలి, సో ప్రింట్ ఎఫ్ ఇచ్చాం. ఇది ప్రోగ్రామ్, సింపుల్ గా 4 లైన్లు ఉన్న సింపుల్ ప్రోగ్రామ్. దీనికి ఈ ఎక్స్ అనేది ఒక మెమరీ, ఎక్స్ వాల్యూ 100. ఈ 100 అనే వాల్యూని ఒక మెమరీ లొకేషన్, ఈ మెమరీ లొకేషన్ లో స్టోర్ చేయడం జరిగింది. ఓకే, సో దీన్ని వేరియబుల్ అని పిలిచాం. ఓకే, దీని అవుట్పుట్ కనుక ఇది సింపుల్ గా దీని అవుట్పుట్ తీసుకుంటే మనకి ప్రింట్ ఎఫ్ కాబట్టి ఎక్స్ వచ్చింది, ఎక్స్ వాల్యూ ఎంతో డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు సపోజ్ దీన్ని ఒక పాయింటర్ డిక్లేర్ చేద్దాం. స్టార్ పి అనే ఒక పాయింటర్ ని డిక్లేర్ చేస్తాం. ఇంటిజర్ పి అనే పాయింటర్ డిక్లేర్ చేస్తాం. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ అడ్రస్ లొకేషన్, ఈ ఎక్స్ యొక్క అడ్రస్ అంటే యాంపర్సాండ్ ఎక్స్ అనేది అడ్రస్ చెప్తుంది, ఈ వేరియబుల్ యొక్క అడ్రస్. ఈ పాయింటర్ పికి అసైన్ చేస్తున్నాం. ఓకే, ఈ యాంపర్సాండ్ ఎక్స్ అనేది ఎక్స్ యొక్క అడ్రస్, అది పి అనే పాయింటర్ కి అసైన్ చేసాం. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఈ అడ్రస్ కి మనకి ఏదైతే డోర్ నంబర్స్, స్ట్రీట్ నంబర్స్ ఉన్నాయో ఆ విధంగా ఈ పర్టికులర్ వాల్యూకి, ఈ మెమరీ లొకేషన్ కి ఈ అడ్రస్ అన్నమాట మన సిస్టమ్ లో. ఈ వాల్యూస్ చాలా పెద్ద నంబర్స్ ఉంటాయి, 9-10 డిజిట్స్ ఉంటాయి. ప్లస్ ఇది ప్లస్ సైన్ ఉండొచ్చు, మైనస్ సైన్ కూడా ఉండొచ్చు. ఓకే, సో ఈ పర్టికులర్ మెమరీ అడ్రస్ లో ఒక పర్టికులర్ వాల్యూని స్టోర్ చేస్తాం అన్న, ఈ వాల్యూని ఇక్కడ స్టోర్ చేస్తాం. దీని పాయింటర్ అని అంటాం. ఓకే, ఈ అడ్రస్ మనం పాయింటర్ అని అంటాం. ఇది వాల్యూ. ఇక్కడ ఏం జరుగుతుందనంటే, ఈ వాల్యూ అని ఎందుకు అంటున్నాం అంటే, ఇది మెమరీ లొకేషన్. అంటే మనం ఒక ఇల్లు తీసుకుందాం, ఒక గవర్నర్ పేట 3rd హౌస్, 2nd స్ట్రీట్ 3rd హౌస్ లో ఒక పర్టికులర్ మిస్టర్ రామ్ ఉన్నాడు. రామ్ ఉన్నాడు అన్నప్పుడు ఓకే, 2nd స్ట్రీట్ 3rd హౌస్. సపోజ్ రామ్ ఖాళీ చేసి అనిల్ అనే అతను వచ్చాడు. అప్పుడు ఏమవుతుంది, మనం చూసే అడ్రస్ 2nd స్ట్రీట్ 3rd హౌస్ లో ఒక ఇంటికి వెళితే అక్కడ రామ్ దొరకకుండా అనిల్ దొరకచ్చు. ఎందుకని, రామ్ ఖాళీ చేసేసాడు, ఇప్పుడు ప్రెసెంట్ గా అనిల్ ఉన్నాడు. ఇక్కడ కూడా
ఈ మెమరీ లొకేషన్ లో సపోజ్ మనకి 100 బదులు సపోజ్ 1000 పెట్టాము. అప్పుడేమవుతుంది, మనం ఈ అడ్రస్ ని కనుక ఈ మెమరీ లొకేషన్ ని కనుక యాక్సెస్ చేసినప్పుడు ఉండాల్సిన 100 బదులు 1000 ఉండొచ్చు, లేదా 5000 ఉండొచ్చు. అంటే ఈ మెమరీ లొకేషన్ లో మనం ఎంత వాల్యూని అయితే స్టోర్ చేస్తున్నామో ఆ వాల్యూనే మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. అది ఎలాగో అవన్నీ చూద్దాం తర్వాత. సో ఇప్పుడు ఈ పాయింటర్ని కనుక మనం డిస్ప్లే చేయాలి అంటే, లేదా ఈ అడ్రస్ ఆఫ్ ఎక్స్ అంటే అడ్రస్ ఆఫ్ ఎక్స్ ని మనం పాయింటర్ పి అని ఉంటున్నాం. దీన్ని ప్రింట్ చేస్తే ఈ విధంగా మనకి ఈ అడ్రస్ అనేది వస్తుంది. సో ఇది సింపుల్ గా పాయింటర్ అంటే. దీని గురించి దీని యూసేజ్ ఏంటి, దాన్ని ఎలా యాక్సెస్ చేయాలి, ఎలా యూజ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూడబోతున్నాం. ఓకే, హోప్ ఈ టాపిక్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వెరీస్ ఉన్నా కామెంట్ రూపంలో తెలపండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.